పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చించేందుకు ఈ నెల 7వ తేదీన జిల్లా ఎమ్మెల్యేలందరం కలిసి సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై జీవీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు కేవలం భూదందాలు, ఆక్రమణలకే పరిమితమయ్యారని ఆరోపించారు. దళితులు, బీసీల భూములను కూడా వదలకుండా ఆక్రమించారని, ఆయన చేసిన అక్రమాలపై బాధితులు కోర్టులను ఆశ్రయించారని తెలిపారు. పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం. మార్చి 7వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరం కూడా కలుస్తున్నాం. సీఎం గారిని కలవబోతున్నాం. కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలవబోతున్నాం. పల్నాడు జిల్లాను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం, దాని ద్వారా రైతాంగం యొక్క ఆదాయం పెంచడం, రైతులకి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇప్పించడం, అట్లాగే ఇంకా జిల్లా సమగ్ర అభివృద్ధికి ఇంకేమేమి అవసరమో లిఫ్ట్ ఇరిగేషన్లు 5 ఏళ్ల వైసీపీ పాలనలో మూలన పడిపోయినాయి. మరి వాటన్నిటికీ ఆ రిపేర్లన్నిటికీ కూడా ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం ద్వారా మరి చేస్తే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కూడా అది వాళ్ళు రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దచ్చు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో లిఫ్ట్ ఇరిగేషన్లు రిపేర్లకు కూడా, మైనర్ రిపేర్లు కూడా ఇవ్వలేదు, మేజర్ రిపేర్లకు ఇవ్వలేదు. ఈరోజు మా ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం ప్రణాళిక చేపడతా ఉంది. అట్లాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చంద్రబాబు గారు వినుకొండ ప్రజలకి మాట ఇచ్చారు. ఎన్ఎస్పి కాలనీలో ఏం అభివృద్ధి చేశామనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఆడ అభివృద్ధి చేయలేదు ఎన్ఎస్పి కాలనీలో. అందు గురించి ఈరోజు సీఎం గారిని, చంద్రబాబు గారిని మరి మన వినుకొండకి ఆయన పర్యటనకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఆయన రావడం, మన మీద ఈరోజు ప్రజలు నమ్మకంతో గెలిపించారు. 3వసారి నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు. ఎన్డీఏ పాలనని 94% ఎమ్మెల్యేలు గెలిపించి, గతంలో ఎప్పుడు ఇంత పర్సంటేజ్ లేదు. మా అన్న ఎన్టీఆర్ వచ్చినప్పుడే బంపర్ మెజార్టీ రికార్డు ఆ రోజుల్లో. ఈరోజు ఆ రికార్డు మళ్ళీ బద్దలయ్యి ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త రికార్డు వచ్చింది.